తలలో వంచండి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. శిరస్సు మీద సువర్ణ కిరీటం కలిగినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ఘనమైన ఆశ్చర్యక్రియలు చేయువాడా మీకే మహిమ. నమ్మకమైనటువంటి మా దేవ మీకే ఘనత. సత్యవంతుడు ఒక దేవ మీకే స్తుతి. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. ప్రకాశమానమైన వేకు చుక్క వంటి మా ప్రభా మీకే మహిమ. దేవాతి దేవ మీకే ఘనత. వెలుగును చీకటిని వేరుపరిచినటువంటి మా ప్రభా మీకే స్తుతి. పగటి వేళ మేఘస్తంభంగా నుండి మీ ప్రజలను కాపాడినటువంటి మా ప్రభా మీకే ఘనత, మీకే మహిమ. రాత్రివేళ అగ్ని స్తంభములో ఉండి మీ ప్రజలకు దారి చూపినటువంటి మా తండ్రి మీకే ఘనత. చేదైన నీటిని మధురముగా మార్చివేసినటువంటి మా ప్రభా మీకే స్తుతి. ఆకాశం నుండి ఆహారంను కుమ్మరించినటువంటి మా దేవ మీకే స్తుతి. సమస్తం భూమి నాదే అని పలికినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. పరిశుద్ధపరచు యెహోవా నేనే అని పలికినటువంటి మా ప్రభా మీకే మహిమ. సూర్యచంద్రులను ఆపినటువంటి మా ప్రభా మీకే ఘనత. నీ భక్తుని ప్రార్థన విని సూర్యచంద్రులను ఆపినటువంటి మా ప్రభా మీకే స్తుతి. మా పక్షమున యుద్ధం చేసినటువంటి మా దేవ మీకే స్తోత్రం. నీ రెక్కల కింద సురక్షితంగా కాచి కాపాడినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మా ప్రార్థన అంగీకరించుతున్నటువంటి మా ప్రభా మీకే ఘనత. బుద్ధి వివేకములు గల హృదయం ఇచ్చినటువంటి మా దేవ మీకే స్తుతి. స్తుతులకు పాత్రుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి మా ప్రభా మీకే ఘనత. శాపమును ఆశీర్వాదముగా మార్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. క్రీస్తు అనబడిన మెస్సయ్య మీకే స్తోత్రం. నాయనా ఇక తండ్రి, ఈ పాప లోకములో తండ్రి, అంధకార సంబంధమైన అధికారములో తండ్రి, ఇక తండ్రి అధికారంలో మేము పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి భూమి మీదకి పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసిన ఆయన మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన తండ్రి, మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాము తండ్రి. మా పాపములన్నీ మీ సన్నిధిలో తండ్రి ఒప్పుకొని తండ్రి విడిచిపెడుచున్నాము తండ్రి. మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన తండ్రి. నిజమే తండ్రి, లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన యెషయా గ్రంథంలో 44:22 మీరు సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నానని తండ్రి. యెషయా 38:17 తండ్రి నీ వీపు వెనక తట్టుకు నా పాపములన్నీ నీవు పారవేసితివి తండ్రి. ఇదిగో తండ్రి నాయన, ఇగో తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడుగమని తండ్రి. మేము పవిత్రుడగినట్లు హిస్సోపుతో మా పాపములను పరిహరించమని, మా దోషములన్నిటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములను విముకుడవు కమ్మని తండ్రి దేవా, మేము శుద్ధ హృదయము మా యందు శుద్ధ హృదయము కలుగజేయమని తండ్రి. మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన దేవా. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము తండ్రి. నాయన మీ సన్నిధిలో నుండి త్రోసివేయకు నాయన. మమ్మల్ని మీ సన్నిధిలో స్థిరపరచము తండ్రి, దృఢపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి మీకే స్తోత్రం నాయన. మీ సన్నిధిలో శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మందగా ఇజ్రాయెల్ని ఏ విధంగా నడిపించారో తండ్రి నాయన, ఆ విధంగా మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. వారు తండ్రి మేము తండ్రి వారైతే తండ్రి సనిగిరి గొనుగిరి నాయన మేము అలా ఉండకుండా తండ్రి యెహోషువ కాలేబు వలె తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతోనూ తండ్రి నాయన మేము మిమ్మల్ని అనుసరించుటకు తండ్రి మమ్మల్ని నేర్పమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకండి అయినా మీ రక్షణ ఆనందం మాకు మరలా పుట్టించము తండ్రి. ఇక తండ్రి మీ అపోస్తుల వలె అలనాడు మీరు అపోస్తుల వలె తండ్రి ఏ విధంగా అయితే మేడగదిలో ప్రార్థన చేయుచుండగా నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం అగ్ని బాప్తిసము తండ్రి మీరు కురిపించారు. ఆ విధముగా తండ్రి నాయన మీ సన్నిధిలో మాకు నాయన పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. మేము రక్షణ చివరి వరకు కొనసాగినట్లు నాయన మీ సహాయాన్ని అందిస్తున్నాం తండ్రి. మేము మీ సన్నిధిలోనైనా పరిశుద్ధులుగా బ్రతునట్లు జ్ఞానము బుద్ధి వివేకము కలిగి విశ్వాసంతో మీ సన్నిధిలో బ్రతునట్లు తండ్రి మాకు నేర్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి కిందనున్న ప్రాతాళం తప్పించుకోవడం బుద్ధిమంతుడు పరమునకు మార్గంలో నడుచునని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఇక నేను అట్టి కృప తండ్రి మీ సన్నిధిలో మాకు ఇక కలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి
నాయన మేమందరూ సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అవసరతలు తీర్చమని తండ్రి, క్రీస్తు ఐశ్వర్యంలో నాయన ఐశ్వర్యనందు ప్రతి బిడ్డ అవసరతను తీర్చమని నాయన, ఇక అతను ఆత్మీయంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సినటువంటి తండ్రి ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వమైనటువంటి ఆత్మఫలాలను పండే విధముగా తండ్రి అంతవరకు సహించడానికి కావాల్సినటువంటి వివేకము, జ్ఞానం, బుద్ధి మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ఎవరినే కానీ, కుటుంబాలనే కానీ, సేవకుల కుటుంబాలనే కానీ, విద్యార్థుల్ని కానీ తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన సహాయం చేయండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఆయన. ఇక కుటుంబాలతో పాటు మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని గణపరచటకు, ప్రతిదినము తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు నాయన సహాయం చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లో అనేక సమస్యలు ఉంటే బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మీ దయారకల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక నేను సాతాన తంత్రాలను జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి, కుటుంబంలో తండ్రి ఒకరు భర్త రక్షణలోనికి వస్తే భార్య రక్షణలోనికి రాలేనటువంటి వారు, భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోకి రానటువంటి బిడ్డలని, కుటుంబాలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నైనా తండ్రి మా కుటుంబాల్లో అందరూ కూడా తండ్రి మీ సన్నిధిలో స్తుతించుటకు తండ్రి తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక మహోన్నతుడ ఇక తండ్రి యవనులనే కానీ, స్త్రీలనే కానీ, నేను పిల్లలనే కానీ క్షేమం కొరకు తండ్రి, వారి రక్షణ కొరకు తండ్రి, వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. నాయన మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. వారి అనుదిన ఆహార విషయంలోనే కానీ, ఇక తండ్రి ప్రతి విషయంలో మీరు తోడయ్యండి నాయన. ఇక నేను మీకు దయారకల చట్టం భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా రోగంతో బాధపడుతూ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి క్షేమకరంగా ప్రయాణాల్లో జరిగించమని తండ్రి, వారి క్షేమకరం వారి గృహాలకు వచ్చినట్టు ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి తండ్రి ఇక నేను కూలి పని వేలుకుంటున్నటువంటి బిడ్డలకి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ దయారకల చాటును భద్రపరచండి తండ్రి. వారి పనిపాట్లు ముగించుకొని తండ్రి ఇక నేను సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు వారిని దీవించి ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారినే కానీ, ఇంటర్వ్యూకి వెళుచున్నటువంటి వారినే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ఇక తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నానైనా. ఇక పిల్లలు లేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఆయన హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా నాయన, ఇక నేను పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని గర్భఫలాలు తెరమని, గర్భఫలం దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటాం. గర్భాలు తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. విధవరాండ్రుల వారి పక్షాన వాద్యమని న్యాయం జరిగించమని వేడుకుంటున్నాను ఆయన. మరి మన దేశం యొక్క రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. సామాన్య ప్రజలకి కానీ శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి మా మీద, మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి అందరూ బిడ్డలు సోషల్ మీడియాలోనైనా అనేక దోషులు మాడుతున్నటువంటి బిడ్డలని తండ్రి నిజమేనైనా సిలువను కూర్చున్న వార్త రక్షించున్న వారికి విరుద్ధంగానే రక్షింపడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నది నాయన. ఇగోనైనా వాళ్ళు నశించుటకే తండ్రి ఇగోనైనా తిరుగుబాటు చేస్తున్నారు. అయినప్పటికీ తండ్రి ఇగోనైనా మీరు దీర్ఘశాంతం గలవారై ఉన్నారని గ్రహించినట్లు తండ్రి వారి మనోన్నతలు వెలిగించండి నాయన. ఇగోనైనా కృప చూపించండి తండ్రి నాయన. రక్షణ ఆనందం వారికి అనుగ్రహించండి నాయన. ఇక మీ చిత్తమేనాయన, ప్రతి ఒక్కరూ రావటం మీ చిత్తమేనాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఒక్కమారు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీ రక్షణ సువార్త సునాదం వరకు వినిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన డాక్టర్స్నే కానీ, ఎయిర్ ఫోర్స్నే కానీ, ఆర్మీ, పోలీస్ శాఖ, బోర్డర్ సెక్యూరిటీ ఉద్యోగస్తులు, సామాన్య ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరికి రక్షణ దయచండి ఆయన. ఇక నేను రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచండి. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. దేశం అభివృద్ధి పరచండి ఆయన. మా దేశము తండ్రి ఇంకో అభివృద్ధి పరిచి తండ్రి మీ సన్నిధిలో నాయన మీ దయారకల చట్టం భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. విదేశాలను ఉన్నటువంటి బిడ్డలను తండ్రి నాయన ఇక తండ్రి ఉద్యోగస్తులనే కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని, కార్మికులనే కానీ ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ దయచండి ఆయన. రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచండి. ఇక బాప్తిసం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘంలో అనేక మంది బాప్తిసం తీసుకోవడానికి ఇంకా వెనకం చేస్తున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి త్వరగా రక్షణ తీసుకోవడానికి కావాల్సినటువంటి నాయన సహాయం దయచండి ఆయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు
బిడ్డలను అందరినీ కూడా తండ్రి ఆడబిడ్డలకు మంచి మగబిడ్డలను దయచేయండి, మగబిడ్డలకు మంచి ఆడబిడ్డలను దయచేయండి అయినా మీ సన్నిధిలో వారిని జతపరిచి తండ్రి ఇగో నేను మీ సన్నిధిలో నిందారితులుగా పరిశుద్ధులుగా బ్రతినట్లు సహాయం చేయమని తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనది పానుపు నిష్కల్మషంగా ఉండదని వారు గుర్తిరినట్లు తండ్రి వారి మనోనేతలు వెలిగించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా నేను శోధనలో పడిపోకున్నట్లు శోధనలు జయించుటకు శోధన తప్పించుకోవడం కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యముకు అనుగ్రహించండి ఆయన. సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఇక నూర్చడి ఎద్దుకు చిక్కం పెట్టవద్దని సెలవిస్తున్నారు కదా లేఖనం తండ్రి. ఇంకా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలకి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారి ప్రతి విషయంలో మీరు తోడై ఉండి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇక నిబ్బరమైన బుద్ధి గలవాలమై తండ్రి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించడానికి తండ్రి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి. నేను లేఖనంలో దేవుని శక్తిని ఎరినట్లు తండ్రి మా మనోనేతలు వెలిగించమని మీ సన్నిధిలో నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేము ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటుగా దయచేస్తూ తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారకల చాటున భద్రపత్రను వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్.